నమస్కారం. సఖి కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజంలో స్త్రీలు పురుషులు సమానమైన అవకాశాలు పొందుతున్నారు. చదువులో, ఉద్యోగాల్లో, జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో స్త్రీలు సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఒక్కోసారి మహిళలు పూర్తిగా తమ జీవితాన్ని తామే చేతిలోకి తీసుకోలేక ఆలోచిస్తున్నారు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇంకా మన దేశంలో ఒకప్పటి ఆచారాలు, సాంప్రదాయాలు, మతం, పురుష భావజాలం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న యువతుల్లో మా జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలపై మాకే నిర్ణయాధికారం ఉంది అనే భావన కలుగుతుంది. చాలా తక్కువ మంది స్త్రీలే మా కాళ్ల మీద మేము నిలబడి మా భవిష్యత్తును మేమే నిర్మించుకుంటాం అని సగర్వంగా ముందుకొస్తున్నారు. నేటి ఆధునిక యువతుల అభిప్రాయాల గురించి ఇంకా చెప్పుకుందాం. ముందుగా మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి దిశాలి కార్యక్రమంలో మనతో ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ సంబంధించి ఏం తెలియచేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే జాన్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మా సకులంతా మీరు ఎప్పుడు కొత్త టెక్నిక్స్ చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏం టెక్నిక్స్ చెప్తున్నారు? ఈరోజు చాలా వైలెంట్గా కొంచెం అంటే ఇప్పటి వరకు గత ఎపిసోడ్లో మనం ఒకళ్ళు ఎదురవటం, ఒకళ్ళు జుట్టు పట్టుకోవడమా, ఒకళ్ళు చంపేస్తానని, లేదా ఇద్దరు గత ఎపిసోడ్లో ఇద్దరం చూసుకున్నాం. ఇప్పుడు ముగ్గురు. ఎందుకంటే ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి లవ్ చేయలేదని, లేదంటే ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని, ఏంటి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు లవ్ చేయలేదంట, నీకోసం 2 సంవత్సరాలు తిరిగాడు, 3 సంవత్సరాలు తిరుగుతున్నాడు, అట్లా చెప్పేసి వచ్చి దగ్గరికి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు. ఈమె ఎప్పుడైతే నో అనడం కానీ అట్లా తిరస్కరించినప్పుడు వాళ్ళు ఏమైనా చేయడానికి, అటాక్ చేయడానికి, కొట్టడానికి, చంపేయడానికి కూడా వెనకాడరు. ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ఈ డ్రింక్ అలవాటు తర్వాత, డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి చాలా ఉన్నాయి బయట. ఇలాంటి యువత చెడిపోవడానికి, మంచి కావడానికి ఎన్ని ఉంటాయో చెడు కావడానికి డబుల్ ఉంటాయి. అట్లానే వీళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, అన్కాన్షియస్ లో ఉంటారు. నేను చంపేస్తాను అనటం, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదు అనటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో ముగ్గురు వచ్చి అటాక్ చేస్తే ఎలా చేయాలో చూద్దాం. ముఖ్యంగా జాహ్నవి, పిల్లలు చూస్తున్నారు బయట జరిగే ప్రమాదాలు కూడా ఎలా వస్తున్నాయంటే చాలా అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టు కాదు. ఎవరైనా మాట్లాడుతున్నారా, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారా, ఏదైనా డిస్కస్ ఏదోలే వాడేదో అడిగాడు నేను ఏదో కాదని చెప్పేశానని చెప్పి ఈజీగా తీసుకోవడం, లైట్ తీసుకోమనటం, బాగా ఈ సినిమాల ప్రభావం కూడా బాగా ఉంది పిల్లల మీద. అలా లైట్ తీసుకోవద్దు. సినిమాలు అంటే డైరెక్ట్ చెప్తే చేస్తారు, వద్దంటే ఆగిపోతారు. కొట్టు అంటే కొట్టించుకుంటారు, కొట్టించుకోమంటే కొట్టించుకుంటారు. అలా కాకుండా సినిమా కాదు జీవితం ఇది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అతన్ని ఒక మాట అన్నావో, రివర్స్ అయ్యావంటే అతను పగ పెంచుకుంటాడు లోపల. ఈమె ఏ విధంగానైనా మనం అటాక్ చేయాలి, లేదా కొట్టడమా చేయాలి, ఇంకా ఎక్కువైందంటే చంపేయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఆ మాట్లాడే వ్యక్తితో కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా నీకు సపోర్ట్ ఉన్నారా పక్కన, ఎట్లా అంటే అట్లా తొందరపడి మాట్లాడడం కాకుండా నీకు ఎవరైనా సపోర్ట్ ఉండాలి. లేదా నువ్వు మీ వెల్ విషర్స్ ఎవరైనా సరే, పేరెంట్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కంప్లైంట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీరు ఆడపిల్లలు కంప్లైంట్ చేస్తే మీకు పబ్లిక్గా బయట చెప్పరు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఆ కంప్లైంట్ని జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళే మీరు పడాల్సిన కష్టాలని పోలీసులు పడుతున్నారు. డిపార్ట్మెంట్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రాబ్లం ఎదురైందంటే వాళ్ళు వాచ్ చేసి స్పై కెమెరాలు పెట్టుకొని అతన్ని ఫాలో అయ్యి ఇతను నిజంగా ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడా, ఏం జరుగుతుందని వాళ్ళు టాలీ చేసుకొని అంతా రికార్డ్ చేసి అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటం, ఆ విధంగా చేస్తున్నారు. మీరేం భయపడే అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. మీరున్న చోట నుంచే వాట్సాప్ పంపిస్తే చాలు, చిన్న మెసేజ్, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాంటి అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీరు తొందరపడి భయపడిపోయి సూసైడ్ చేసుకోవడాలు అలాంటి ప్రయత్నాలు మాత్రం ఏం చేయొద్దు. ఈ సింపుల్ టెక్నిక్ చూద్దాం జాహ్నవి. ఇప్పుడు ముగ్గురు అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. చూడు జాహ్నవి, ఇప్పుడు అబ్బాయి వచ్చి నన్ను వెనకాల నుంచి పట్టుకుంటాడు. ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టు ముగ్గురు వస్తారు. ముందు ఒక అతను వస్తాడు. ఆటోమేటిక్ పట్టుకున్న వెంటనే మనం ఎట్లా కొట్టాలో చూద్దాం. వెరీ సింపుల్. రెడీ? కమ్ నారాయణ. పట్టుకున్నాడు. ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పెనుగులాడతాం. అదే స్పీడ్లో అవసరం లేదు. మన హ్యాండ్ సపోర్ట్ తీసుకొని అతని రిప్స్లో చూడు ఎంత ఫోర్స్గా ఆటోమేటిక్గా కొట్టేసాం. అతను పెయిన్ వచ్చేసింది, వెనక్కి వెళ్తాడు, వదలడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకుంటాడు. ఇప్పుడు ఇతను ఈజీగా మనం పట్టుకోవచ్చు. గట్టిగా ఏం చేస్తున్నాడు, మనం చంపేయడానికి కావచ్చు, వెనక నుంచి షోల్డర్ కావచ్చు, పట్టుకుంటాడు. దగ్గరకు వచ్చేసి పట్టుకున్న వెంటనే ఈ 2 హ్యాండ్స్ మనం వెనక్కి తీసుకెళ్ళి అతని షోల్డర్స్ పట్టుకుంటున్నాం.
చూడు జస్ట్ మనం బెండ్ అయిపోయి కొంచెం ఇలా నుంచున్నానా, కొంచెం బెండ్ అయ్యి అంతే స్పీడ్గా అయితే ఫోర్స్గా లేపుతా చూడు. ఏయ్ పడ్డాడు. ఏమైంది ఇక్కడ? ఆటోమేటిక్గా ఈజీగా పడేసాం మనం. అతనికి అవసరమైతే మళ్ళీ ఇంకో కిక్ కూడా కొట్టవచ్చు. ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది అతనికి. సింపుల్గా పట్టుకున్న వాడిని జస్ట్ మనం బెండ్ అయ్యి ఆ ఫోర్స్ మీద ముందుకు నెట్టేసాం. ఎవరైనా ఈజీగా, సకులు కూడా ఈజీగా చేయొచ్చు, నేర్చుకునే అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక అతను వస్తాడు, ఇంకొక అతను వచ్చి ఏం చేస్తున్నాడు, మళ్ళీ చంపేస్తానని పేక పట్టుకుంటాడు. పడిపోతాం ఆటోమేటిక్గా. అవసరం ఎవరైనా కంగారు పడతాం. అంతే స్పీడ్గా బ్లాక్ ఇక్కడ పట్టుకుంటున్నాడు గట్టిగా. చూడు మనం వెంటనే అతన్ని ఈ హ్యాండ్ వదలొద్దు, ఈ హ్యాండ్ పట్టుకోవాలా, బ్లాక్. చూడు ఇక్కడ ఈ వీక్ పాయింట్, షోల్డర్ దగ్గర వీక్ పాయింట్ కాబట్టి ఆగాడు. ఈ రిస్ట్ మన దగ్గర ఉంది, ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసాం. ఈ రెండు పెయిన్ బ్రేక్ అయిపోతుంది, ఆపోజిట్ డైరెక్షన్ కదా. గట్టిగా పైకి లేపామంటే పెయిన్ వచ్చేస్తుంది. అందుకే వంగాడు అతను, పెయిన్ వచ్చి. లేదంటే వంగడు మామూలుగా. ఫోర్స్గా మనం బ్యాక్ లెగ్తో అతని ఫేస్లో అటాక్. ఆటోమేటిక్గా మనం బెండ్ అయిపోయాడు అతను. గట్టిగా పట్టుకుని వదలకుండా బ్యాక్ లెగ్తో అతని ఫేస్లో అటాక్. అక్కడ ఫేస్ ముక్కు ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఫోర్ హెడ్ కానీ ఫేస్ కానీ కళ్ళ దగ్గర కానీ ఆటోమేటిక్గా పెయిన్ వచ్చేస్తుంది ఫోర్స్గా. ఇప్పుడు ఇతన్ని మనం ఈజీగా లెగ్లో పెట్టి పడేయచ్చు, గట్టిగా పడిపోతాడు. లేదంటే కూడా ఒక స్ట్రోక్ ఇవ్వచ్చు. ఈజీగా ఆల్రెడీ సగం బెండ్ అయిపోయి ఉన్నాడు, ఆడ పడిపోతాడు. ఇప్పుడు ఇంకా ఇద్దరు అయిపోయారు కదా, మూడో వ్యక్తి వస్తాడు చూడు, వెనక నుంచి వచ్చి పట్టుకుంటాడు. ఇప్పుడు అవసరం కంగారు పడే అవసరం లేదు, గట్టిగా హోల్డ్ చేసేస్తాడు. పట్టుకున్నప్పుడు ఏం చేయాలో కంగారు పడతాం. ఇందాక ఒక టెక్నిక్గా పడేసాం ఆల్రెడీ. ఇది ఇంకో టెక్నిక్ చూడు, ఇంకా ఈజీ ఇది. అదన్నా కొంచెం భయపడతారు, కష్టపడతారు, కానీ దీనికి కష్టపడే అవసరం లేదు. అంతే కొంచెం పెనుగులాడతాం, కొంచెం వెంటనే లూజ్ వచ్చినా రాకపోయినా కూడా జస్ట్ బెండ్ అయిపోయి ఏమైంది అటాక్. ఇంకేమనైతే ఇంకోటి ఈజీగా లెగ్ పట్టుకొని ఈజీగా త్రో చేసేసి సింపుల్గా పడిపోతాడు. ఇప్పుడు మనం ఎస్కేప్. ముగ్గురిని అటాక్ చేసి తప్పించుకున్నామా లేదా? ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో చేసాం, కష్టపడలేదు దీనికి ఏమి. కొంచెం టెక్నిక్, మైండ్ వాడుకున్నాం అంతే. బ్యాక్ వచ్చిన అతన్ని కొంచెం బెండ్ అయ్యి తిప్పేసాం, వెనక నుంచి వచ్చిన ఆయన్ని లెగ్ బట్టి త్రో చేసాం. ఆ సిచ్యువేషన్లో ఏది వీలైతే అది. మీరు ఇలానే చేయాలి అలా చేయాలని కాదు, ఏమీ చేతకాలేదు. కనీసం గట్టిగా కొరకడమైనా చేతావు కదా, పళ్ళు ఉన్నాయి కదా, పట్టుకుంటూ ఊరుకుంటామా? గట్టిగా కొరకనైనా కొరకాలి. నెయిల్స్ ఉన్నాయి, గోడ్లు ఉన్నాయి, గట్టిగా గిచ్చనైనా గిచ్చాలి. ఎదురుగా వచ్చి పట్టుకున్నాడు, అవసరమైతే కళ్ళల్లో కూడా గట్టిగా అటాక్ చేయొచ్చు. ఎక్కడ ఈ వీక్ పాయింట్ ఉంటే అక్కడ అటాక్ చేయాలి. మనం ఎస్కేప్ కావాలి, ఆ సిచ్యువేషన్ నుండి మనం ఎస్కేప్ కావాలి. అది మెయిన్ కాన్సెప్ట్. చూడు జాహ్నవి, ఇప్పుడు మనం ఇందా స్లోగా చూసాం కదా, ఇప్పుడు స్పీడ్గా చూద్దాం. స్పీడ్గా ఒకేసారి అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలో చూద్దాం. రెడీ? హస్మాన్ లక్ష్మి గారు, చూడడానికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ మీరు చిన్నగా చెప్పారు, అలాగే స్పీడ్గా చెప్పారు. ఫస్ట్ మనం భయపడకుండా ఉంటే ఏదైనా సరే చేయడానికి ఈజీగా ఉంటుంది. భయపడకూడదు, కొంచెం ధైర్యంగా ఉండాలి. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను తప్పించుకోగలను అనే ధైర్యం మీలో ఉండాలి. తర్వాత ఒకళ్ళు మిస్ అయినా కూడా ఇద్దరినైనా ఆపగలుగుతాం. ఒకళ్ళని కొట్టలేకపోయాం, ఒక దెబ్బ మనకు తగిలితే రిటర్న్ మనం 2 దెబ్బలు కొట్టేలా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి దెబ్బలు తగలటం సహజం, గాయాలు అవుతుంటాయి. అయినా కూడా చిన్న చిన్న గాయాలు చూసుకుంటే మన ప్రాణాలే నిలబెట్టుకోవచ్చు కొంచెం ధైర్యం చేస్తే. ఎందుకంటే ఏమీ రివర్స్ కాకపోతే ఆటోమేటిక్ చనిపోతారు. మీరు ముగ్గురు వచ్చారు అంటే ఏం చేస్తారు? ముగ్గురు అటాక్ చేస్తారు, మీరు కాపాడుకునే శక్తి మీకుందా? ఆ శక్తిని కూడా తీసుకొని లేని బలాన్ని కూడా తెచ్చుకొని మీ మైండ్ స్ట్రాంగ్ అవ్వాలి. మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు లేడీస్, నాకు తెలుసు. గర్ల్స్, బాయ్స్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు. అందుకే టక్కున వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు, కొట్టడానికి దగ్గరకు వస్తారు. అప్పుడు మనం మెంటల్గా ఆలోచించి ఇతను జుట్టు పట్టుకున్నాడు, మనం ఏం చేయాలి? వెనక నుంచి షోల్డర్ పట్టాడు, భుజం మీద చేసాడు, ఏం చేయాలి? వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు, ఎట్లా చేయాలి అనే టక్కున మీరు మైండ్ అంత షార్ప్గా, కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా ఉండాలి మీ మైండ్. అప్పుడే మీరు ఎదుర్కోగలుగుతారు. ఓకే లక్ష్మి గారు, ఇవాల్టి దిశాలిలో మంచి టెక్నిక్స్ మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్తే. పరిమాణ క్రమంలో మార్పు రావడం మంచిదే, మార్పుని ఆహ్వానించక తప్పదు. మారుతున్న సమాజంలోని స్త్రీలు కూడా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మారుతున్నారు. నదిలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లే అభిప్రాయాలు మారిపోతుంటాయి.
బాలదశను దాటి యవ్వన దశలోకి అడుగుపెట్టే నేటి యువతులు ఆలోచనలో ఈ మార్పు బాగా కనిపిస్తుంది. స్వతంత్ర భావాలతో, కొత్త ఆలోచనలతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వారి భవిష్యత్తును సక్రమంగా అత్యాధునిక సమాజానికి తగినట్లు ఎలా నిర్మించుకోవాలో వారికి తెలుసు. చదువు, ఉద్యోగం, వివాహం, ఆర్థిక స్థాయి అన్ని విషయాలలో ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉన్నారు. రాబోయే కాలంలో స్త్రీ అన్ని రంగాల్లోనూ ముందుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సరే, నేటి యువతుల అభిప్రాయాల గురించి ఇంకా ముచ్చటించుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోని విజయ్ బ్రదర్స్ కి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఈ రోజు మార్కెట్ లోని ఏ వెరైటీ లేటెస్ట్ కలెక్షన్ మనకి చూపించబోతున్నారో విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం. విజయ్ గారు, మరి ఈ రోజు మా సకులకి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? అవునండి, ఈరోజు మనం చూసే వెరైటీస్ పెద్దవాళ్ళకి కాటన్ వెరైటీస్ అండి. మనం జనరల్గా మన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటాం. చిన్నవాళ్ళకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి. అయితే పెద్దవాళ్ళకి కూడా కాటన్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మన దగ్గర దొరుకుతుంది. ఆ వెరైటీస్ మనం చూస్తాం ఇప్పుడు. తప్పకుండా అని మరి చూపించండి. ఓకే మ్యామ్. కాటన్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నాం. పెద్దవాళ్ళ కోసం అని స్పెషల్గా కొన్ని సీకో అండి, డిఫరెంట్ వెరైటీస్. కాటన్ వెరైటీస్లో పెద్దవాళ్ళ కోసం తయారు చేసిన డిజైన్ మంగళగిరి, వెంకటగిరి, ఇట్లా బెనారస్, వీటిలో చాలా డిఫరెంట్ ఐటమ్ అనేది వస్తున్నదండి. ఇప్పుడు మనం ఫస్ట్ చూస్తే చూడండి, ఇది వచ్చేసి మనకి ఉప్పాడ నుంచి తీసుకున్నటువంటి కాటన్ అండి. మంచి శారీ అంతా కూడా మంచి ప్లెయిన్ కలర్ ఇస్తున్నాం. బార్డర్స్ అనేది హైలైట్ చేస్తూ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనం ఇస్తామండి. బార్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు చూసుకుంటే ఈ విధంగా ఇస్తున్నామండి. మనకి ఒక లైన్స్ లాగా డిజైన్ లాగా ఉంచేటట్టు మనం పళ్ళు అనేది చాలా లైట్ వెయిట్ తో ఉండేటట్టు ఇస్తున్నాం దీంట్లో. అలాగే దీన్ని బ్లౌజ్ ఎలా వస్తుందండి? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టైల్లో ఉంటుందండి అంతా కూడా. ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. పెద్దవాళ్ళకి అనేటప్పటికి ఇంత ముందు జస్ట్ ఒక బార్డర్ లాగా ఉండేటట్టు అలా ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చే బోర్డర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా, కొన్ని కాటన్ లోనే థ్రెడ్ లోనే యూస్ చేస్తూ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఇస్తూ తీసుకున్నాం. ఈ కలర్ తీసుకుంటే మనం చూడండి, మంచి గచ్చకాయ కలర్. దీనికి ఇచ్చిన బార్డర్ అనేది చాలా వైలెట్ కలర్, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మంచి 3 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుంది. పైనంతా కూడా ఒక లైట్ షేడ్స్తో మనం దీంట్లో డిజైన్ చేసుకున్నాము. ఇదంతా శారీ అంతా ఈ విధంగా వస్తుంది. అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి, మనకు ఒక లైన్స్ చెక్స్ లాగా ఉండేటట్టు మనకి పళ్ళులో మనకి కనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది ఒక రన్నింగ్ స్టైల్లో మనకు వస్తుందండి. ఇదంతా కూడా అనమాట ఇది. ఓకే. అలాగే ఇంకా మనం తీసుకుంటే ఏంటంటే ఇలా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తూ మనం బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే ఓకే. బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ మీద ఉంటుందండి. దీంట్లో బార్డర్ చూస్తే మనం చూడండి, గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ జరీ బార్డర్ ఇస్తూ పైన అంతా కూడా మనకి లైన్స్ వస్తుందండి. ఇందులో వచ్చేసి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ అనేది కనిపిస్తుంది. అలాగే దీన్ని పళ్ళు చూస్తే ఏంటంటే మనకి ఒక లైన్స్ లాగా మనకి పళ్ళు అనేది వస్తుందండి. దీనికి కూడా ఈ సారీ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది రన్నింగ్ స్టైల్లో మనం ఇస్తున్నాం అన్నమాట ఇందులో. ఓకే. సో ఈ శారీస్ అన్నిటికీ జనరల్గా బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేస్తుంది. అవునండి, వీటికంతా కూడా మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్లో ఉంటుంది. ఇవే కాకుండా ఇలా చూస్తే మనకి ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనం డిజైన్ చేసుకున్నటువంటి శారీ అండి ఇది. ఇందులో చూస్తే మనకి చూడండి, శారీ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి చెక్స్ లాగా లైన్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది. దీనికి ఇచ్చిన బార్డర్ వచ్చి మనకి గోల్డ్ అండ్ వైట్ సిల్వర్ జరీతో ఇస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి బార్డర్ చాలా హైలైట్ చేస్తూ ఇస్తున్నాం. పైన బార్డర్ వచ్చేటి కల్లా కొద్దిగా చిన్నగా వస్తుంది అనమాట. ఇది ఫుల్ శారీ అంతా కూడా ఈ లైన్స్ డిజైన్స్ తో మనకు కనిపిస్తుంది. శారీ అంతా వచ్చింది. అవునండి, దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే ఈ విధంగా సింపుల్ గా మనం లైన్స్ లాగా ఇచ్చేటట్టు మనం ఇస్తున్నాం అనమాట. మరి దీనికి బ్లౌజ్ ఇందులో కూడా మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ స్టైల్లోనే వస్తుందండి, ఇంత కాటన్ లో అంతా కూడా. ఓకే అండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫుల్ శారీ అంతా కూడా మనం చెక్స్ డిజైన్ తో తీసుకున్నామండి. ఇందులో ఫుల్ శారీ అంతా మనం చెక్స్ డిజైన్ లో వస్తుంది. శారీ అంతా చిన్న జరీ లైన్స్ తో ఇచ్చేసి చెక్స్ లాగా వస్తుంది. దీనికి ఇచ్చిన బార్డర్ కూడా మనం చూస్తే చూడండి, మంచి గోల్డిష్ బార్డర్ ఇచ్చింది మనకి. ఫుల్ శారీ అంతా కూడా పైన కూడా మనకి బార్డర్ వచ్చింది. ఫుల్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది. అలాగే దీన్ని పళ్ళు తీసుకుంటే చిన్న లైన్స్ తో ఉండేటట్టు, జరీ లైన్స్ తో ఉండేటట్టు ఇచ్చాము. ఇందులో కూడా మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ స్టైల్లోనే వస్తుందండి ఇందులో కూడా. ఓకే. విజయ్ గారు, ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని చాలా బాగున్నాయండి. మరి ఇవన్నీ ఎంత రేంజ్ లో ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి 1000 బిలోనే వస్తున్నాయండి.
1000 మనకి బిలోలో 800 నుంచి 700 నుంచి 1000 లోపు మనకు వచ్చే ఐటమ్ అనమాట. ఇదంతా పెద్దవాళ్ళకి అనేటప్పటికి చాలా చక్కగా ఉంటుందండి. బార్డర్ వాళ్ళకి కావాల్సిన బార్డర్స్, ఇంకా ఇవి కాకుండా చాలా డిజైన్స్ ఎంచుకోవచ్చు మనం. అంటే కాటన్ అంటే జనరల్ గా పెద్దవాళ్ళకి అనుకుంటుంటాం కదా, మరి చిన్న వాళ్ళకి కట్టుకోవడానికి కూడా డిజైన్స్ కట్టడానికి కూడా కొన్ని మనం స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి ఉన్నాయండి, అవి చూస్తాం మనం. ఓకే, తప్పకుండా చూపించండి. ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మనకి ధార్వాడ కాటన్ అండి. దీంట్లో ఇచ్చిన కలర్ అంతా కూడా మనకి డబల్ కలర్ ఉంటుంది. ఇందులో మనకి చూస్తే మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, మిక్స్డ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. దీంట్లో ఇచ్చే బార్డర్ మనం చూస్తే చూడండి, పైన ఇచ్చే బార్డర్ అంతా మనం జరీ బార్డర్, ఒక 12 ఇంచెస్ జరీ బార్డర్ అనేది ఇస్తాం అండి. అలాగే కింద బార్డర్ కూడా మనకి 12 ఇంచెస్ జరీ బార్డర్ అనేది ఇస్తాం. బార్డర్స్ అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్యాన్సీగా కూడా ఉంటుందండి ఈ వెరైటీ అనేది. ఫుల్ శారీ అంతా కూడా ఈ బార్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది దీంట్లో. ఓకే, అలాగే పళ్ళు చూస్తే మనకి ఇట్లా లైన్ స్టైల్లో మనకి పళ్ళు అనేది కనిపిస్తుందండి దీంట్లో మనకి. మరి నెక్స్ట్ బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? దీంట్లో బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ స్టైల్లో మనం వస్తుందండి. మనకి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదైనా హెవీ టెంపుల్ జ్యువెలరీ లాంటిది వేస్తే చాలా లుక్ వచ్చేస్తుంది సారీ. ఓకే అండి, మరి ఇది ఎంత రేంజ్ లో ఉంది? ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఏంటంటే 1350 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. విజయ్ గారు, ఈ సారీ చాలా బాగుంది. మరి నెక్స్ట్ సారీ చూపించండి. సారీ చూద్దాం మేడం. ఈ సారీ చూడండి, ఇదే ధార్వాడ కాటన్లో చాలా డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకున్నటువంటి వెరైటీ అండి. సారీ అంతా మనకి గ్రే కలర్ కాంబినేషన్లో మనం బ్లాక్తో మనం కంపేర్ చేసి ఇస్తున్నామండి. మంచి స్టీల్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది. పైన ఇచ్చే బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్లో ఉంటుందండి. దీంట్లో ఇచ్చే బోర్డర్ మనం చూస్తే చూడండి, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాము. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే వస్తుందండి. అలాగే దీని బోర్డర్లో మళ్ళీ చివరికి వచ్చే ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్తోనే వస్తుంది. ఈ 2 సైడ్ బోర్డర్ కూడా సేమ్ స్టైల్లోనే ఉంటుందండి. మనకి చూడడానికి కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, తర్వాత చాలా స్టైలిష్గా ఉంటుందండి. మీలాంటి చిన్నవాళ్ళు కూడా ఎప్పుడైనా కట్టాలి, స్పెషల్గా ఉండాలి అకేషన్ అన్నప్పుడు ఇటువంటి శారీస్ కూడా మనం ట్రై చేయించండి. పెద్దవాళ్ళే కాదు, మన 20 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి శారీస్ అనేది ట్రై చేస్తే చక్కగా ఉంటుందండి. ఓకే, మరి దీని పళ్ళు చూద్దాం. దీని పళ్ళు చూస్తే చూడండి, ఒక లైన్స్ డిజైన్స్ లాగా దీని పళ్ళు ఇచ్చేసాము. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి మనం రన్నింగ్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి. దీంట్లో మంచి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మంచి డిజైన్ స్టైల్లో కుట్టించుకుంటే చక్కగా ఉంటుంది. అవునండి, ఈ సారీ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ట్రెండీగా ఉంది చాలా చూడటానికి కూడా. అవునండి. విజయ్ గారు, మరి ఈ శారీ రేంజ్ ఎంత ఉంది? ఈ శారీ రేంజ్ వచ్చి మనకి 1250 రూపీస్లో మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, సో చాలా రీజనబుల్గా ఉందండి అండ్ చాలా ట్రెండీగా ఉంది కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. విజయ్ గారు, ఇంత మంచి లేటెస్ట్ కలెక్షన్ని మా సకులందరికీ పరిచయం చేశారు, ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. చూసారు కదండి విజయ్ బ్రదర్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని, చాలా బాగున్నాయి కదా. ఇది ఇవాల్టి మన సఖి ఫ్యాషన్. మళ్ళీ మరో చక్కటి ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చదువు విషయంలో నేటి యువతులు ఒకప్పట్లా కాదు, తమకు ఇష్టమైన చదువులే చదువుకోవాలని అనుకుంటున్నారు. ఉద్యోగమే ప్రధాన లక్ష్యంగా చదివే కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవైపు తల్లిదండ్రులు కాదు వద్దు అన్నా వారిని ఒప్పించి చదువులో ముందుకు సాగుతున్నారు. పురుషుల కన్నా ఒక ర్యాంకు ముందుంటున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉన్నతమైన ఉద్యోగాలకి అడుగు పెడుతున్నారు. కన్నవారికి భారం కాకుండా పెద్ద వయసు వచ్చాక వారి భారాన్ని కూడా మోయడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలకు చదువెందుకు అనే ఒకప్పటి తల్లిదండ్రులు ఆలోచనలో మార్పు రావడానికి నేటి యువతలే కారణం అని చెప్పాలి. యువతులు చదువులోనూ కాదు, ఉద్యోగాల్లో, సంపాదనలో కూడా ముందుంటున్నారు. ఆ విశేషాలు చెప్పుకునే ముందు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచుల్ని మీకు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు ఒక మంచి వెరైటీని మనకు పరిచయం చేయడానికి మనతో శాంతిశ్రీ గారు ఉన్నారండి. మరి శాంతిశ్రీ గారు చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శాంతిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్ విలేజ్ నుండి. నిజాంపేట నుంచి వచ్చారా? ఏం చేస్తూ ఉంటారు? డెంటిస్ట్ అంటే ప్రస్తుతం ఖాళీ. డెంటిస్ట్. ఓకే, సో ఈరోజు డెంటిస్ట్ డాక్టర్ కుకింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మనం మధ్య మధ్యలో టిప్స్ కూడా తెలుసుకున్నాం. సో డెంటిస్ట్కి కుకింగ్ అంటే ఇష్టమా? ఇష్టమే. ఇంట్రెస్టా బాగా? ఓకే, సరే. మరి ఈరోజు ఈ డెంటిస్ట్ మసాకులకి ఏ రుచి పరిచయం చేయబోతుంది? ఉలవల ఫ్రై అండి. ఉలవల ఫ్రై. ఉలవలు హెల్త్కి చాలా మంచిది. సో దాంతో ఫ్రైయా? ఓకే, సో మరి ఈ ఉలవల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఉలవలు, ఆయిల్, కరివేపాకు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, సాల్ట్, ఎండుమిరపకాయలు, ఆనియన్. సో శాంతి, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుంటాం. ఓకే, సో ప్యాన్ పెట్టేసుకో.
సో ఫ్రైకి సరిపడా ఆయిలా? ఫ్రై ఫ్రైయా? చాలు ఓకే ఓకే. సో శాంతి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? తాలింపు దినుసులు వేసుకున్నామండి. తాలింపు దినుసులు. దీనిలో పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఆవాలు ఉన్నాయండి. ఓకే, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఓకే, ఆవాలు, జీలకర్ర. సో నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. పోపు దినుసుల తర్వాత ఎండుమిరపకాయ. ఓకే, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నామండి. సో కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాము. మరి సన్నగా తరగకుండా కొంచెం నార్మల్గానే కట్ చేసాం. సో బాగా ఫ్రై అవ్వాలా ఆనియన్స్, లేకపోతే కొంచెం? కొంచెం చాలా బాగా. ఓకే, సో డెంటిస్ట్ బిజీగానే ఉంటుండొచ్చు కదా క్లయింట్స్తో? ఉంటారండి, ఉంటాము. ప్రస్తుతానికి మానేశాను. పాప ఉంది. ఓ, మానేసారు ప్రస్తుతానికి. లీవ్ లీవ్ తీసుకున్నాను. పాప. ఓకే, ఎన్ని ఇయర్స్? 4 years పాప. 4 years పాప. అంటే స్కూల్కి వెళ్తుండొచ్చు. స్కూల్కి వెళ్తుంది. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నాను. సో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఏం చేద్దాం? పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం చాలు. ఓకే, సో ఇంకా కారం వేయట్లేదు మనం? కారం వేయట్లేదు. ఓకే, ఓన్లీ పచ్చిమిర్చితో సరిపెడతాం. ఓకే, సో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాక ఏం చేద్దాం? సో పచ్చిమిర్చి వేసేసారు, అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఉలవలు తీసుకుందామండి. ఒక డే ముందు మామూలుగా ఇవి నానబెట్టేసి క్లాత్లో కట్టేసి ఉడకబెట్టేసి కొంచెం సాల్ట్ వేసి తీసుకుని ఉలవలు దీనిలో వేద్దాము. దీనిలో సాల్ట్ వేయట్లేదు, ఆల్రెడీ దీనిలో ఉంది కాబట్టి. ఓకే, సో ఒక రోజు ముందే ఉలవల్ని నానబెట్టి వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసేసి క్లాత్ లో తీసుకున్నాం. సో క్లాత్ లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మొలకలు వచ్చేస్తాయి. సో నైట్ అంతా అలా ఉంచేసామండి. డిసెప్షన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మొలకొచ్చిన ఉలవల్ని ఉడకబెట్టుకుని కొంచెం సాల్ట్ వేసి అది తెచ్చుకున్నాం. ఓహో, సో ఒక రోజు ముందే దీని ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ అలా ప్రిపేర్ చేసిన ఉలవలు మన దగ్గర రెడీగా ఉన్నాయి, ఉడకబెట్టిన ఉలవలు, రైట్? సో అందులో సాల్ట్ వేసేసారు కాబట్టి మన సాల్ట్ అక్కర్లేదు. ఓకే, సో ఈ ఉలవల్ని అందులో వేసేస్తున్నారా? సో శాంతి, ఉలవలు వేసాము, చక్కగా కలిపేసాం కదా? సో అవి ఫ్రై అవ్వాలా మనం? ఇంకా లేదండి, ఫ్రై అవ్వాలి. జస్ట్ అలా కలిస్తే వాటితో సరిపోతుంది. ఓకే, ఆఫ్ చేసేసుకున్నాం. సో ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసి ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? బౌల్లో తీసుకుని సర్వ్ చేసేది. ఓకే, సర్వింగ్ బౌల్ ఇచ్చేనా? ప్రశాంతి గారు, ఉలవల ఫ్రై రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. షూర్. శాంతి గారు తయారు చేసిన ఉలవల ఫ్రై టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఉలవల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: ఉలవలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, ఆయిల్. ఉలవల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి అవి ఫ్రై అయ్యాక ముందుగా మనం నానబెట్టి ఉడికించి పెట్టుకున్న ఉలవలు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరి, ఉలవల ఫ్రై రెడీ. ఉలవల ఫ్రై తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పారు, నోట్ చేసుకున్నారు కదా? ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మార్నింగ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్లో కూడా తినేసేయచ్చు. మొలకెత్తిన ఉలవలు అంటే హెల్త్కి చాలా మంచిది. సో దాన్ని కొంచెం ఇలా సాల్ట్ అండ్ మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి
ఫ్రై చేస్తే ఇంకా అదిరిపోయింది టేస్ట్. వెరీ నైస్. శాంతి గారు, ఇంత సింపుల్ అండ్ టేస్టీ ఉలవల ఫ్రై మాకు రుచి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. శాంతి గారు తయారు చేసిన ఉలవల ఫ్రై టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే ఆ వంటల్ని మాకు పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. వివాహం విషయంలో నేటి తరం యువతులు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తమకు కావలసిన భర్తను వారే ఎంచుకుంటున్నారు. వారి అభిష్టాలు, అభిప్రాయాలు, అలవాట్లకు తగిన వరుణ్ణి ఎంపిక చేసుకుంటున్నారు. వరకట్నాల సంస్కృతికి చర్మగీతం పాడుతున్నారు. పుట్టినప్పటి నుంచి చదివించి ఉద్యోగం వచ్చే వరకు బాధ్యత వహించిన అమ్మా నాన్నలపై భారం మోపడానికి ఇష్టపడడం లేదు. నేటి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు ఆ స్వేచ్ఛనిస్తున్నారు. వివాహం అనంతరం చిన్న చిన్న సమస్యలు వచ్చినా స్త్రీలే పరిరక్షించుకొని స్థాయిలో ఉంటున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ఇంకా స్త్రీలలో ఆత్మస్థైర్యం పెరగాల్సిన అవసరం ఉందన్నమాట. నేటి అత్యాధునిక జీవన విధానంలో ప్రతి మహిళ సొంతదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. సరే, మరికొన్ని సంగతులు ముచ్చటించుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అపర్ణ గారు. మరి ఈ రోజు మనకు అపర్ణ గారు చక్కగా ఇంప్రెషన్ పెయింటింగ్ నేర్పిస్తామంటున్నారు. మరి అదెలాగో అవన్నీ పలకరించి మనము నేర్చుకుందామా? నమస్తే అండి. నమస్తే లహరిక గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఈ రోజు మా సకులకు చక్కగా ఇంప్రెషన్ పెయింటింగ్ నేర్పిస్తామన్నారు. ఓకే, ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? క్యాన్వాస్, బ్రషెస్, బటర్ పేపర్, అక్రిలిక్ కలర్స్, ట్రే, వాటర్. ఓకే అపర్ణ గారు, కావాల్సిన వస్తువులన్నీ చూసేసాం కదా. మరి ఇంప్రెషన్ పెయింటింగ్ మాకు త్వరగా నేర్పించేస్తారా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ క్యాన్వాస్ మనం తీసుకోవాలి. తీసుకుని కలర్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ పెయింటింగ్ మనం క్యాన్వాస్ పైన చేసుకోవాలా? క్యాన్వాస్ మీద చెయ్యొచ్చు, లేకపోతే ఇది హ్యాండ్ మేడ్ షీట్ వస్తుంది కదా, దాని మీద చెయ్యొచ్చు. ఎందుకంటే కొంచెం ఇది కలర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. మామూలు షీట్ మీద కూడా వస్తుంది, బట్ కొంచెం థిక్ ఉంటే షీట్ బాగా వస్తుంది అన్నమాట. ఇది మన పిల్లలు ఏంటంటే ఇది ఈ వర్క్ వాళ్ళ బుక్స్ మీద ప్రాజెక్ట్ వర్క్స్ కి లేకపోతే ఇంప్రెషన్ ఇచ్చి చాలా వాటి మీద వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఇది బాగా పల్చగా కలుపుకోవాలి కలరు. ఓకే, అంటే బేస్ వేసుకోవాలా ముందు? బేస్ లాగేనా? బేస్ లాగా కాదు, అంటే మనం ఈ కలర్ ఇలాగా వేసేసుకుంటే బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఇదే కలర్ అంటే మీరు చూస్ చేసుకున్నారా, లేకుంటే మాక్సిమం ఇదే కలర్ తీసుకోవాలా? లేదు, ఏ కలర్స్ అన్నా తీసుకోవచ్చు. కాంబినేషన్స్ ఎవరికి నచ్చిన కాంబినేషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కి ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. అంటే పిల్లలు వాళ్ళ బుక్స్ కూడా ప్రాజెక్ట్ వర్క్ బుక్స్ కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు వాళ్ళు ఈజీగాని. ఓకే, కలర్ అనేది ఇక్కడ మన చాయిస్. కలర్ అనేది మన చాయిస్ అన్నమాట. కాకపోతే పెయింటింగ్స్ కోసం ఏ కలర్స్ తీసుకున్నారు ఇప్పుడు ఈ పెయింటింగ్? అక్రిలిక్ లేకపోతే పోస్టర్ కలర్స్ కూడా వాడచ్చు. ఎందుకంటే కొంచెం థిక్నెస్ ఉండాలి కలర్స్, అప్పుడే బాగుంటుంది. అంటే మనం నార్మల్ గా పెయింటింగ్ వేసే కలర్స్ దీనికి యూజ్ కాదు. అంటే కొంచెం అది వాడచ్చు. ఇంట్లో ఉన్న ఈ అక్రిలిక్ కలర్స్ ట్యూబ్స్ కూడా వస్తాయి, అవి వాడచ్చు. లేకపోతే ఈ బాటిల్స్ కూడా వాడచ్చు. ఇది ముందు లైట్ గా కలర్ తీసుకున్నారు, వాటర్ ని ఎక్కువగా డిప్ చేస్తున్నారు. వాటర్ ని ఎక్కువగా డిప్ చేస్తున్నాను. సో ఎలా అన్నా కలర్స్ మనం కాంబినేషన్స్ ఏ కలర్ కావాలంటే అది బ్యాక్గ్రౌండ్ రెడ్స్ లోకి వెళ్ళొచ్చు, ఆరెంజెస్ లోకి వెళ్ళొచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఇలాగ వేసేసిన తర్వాత దీన్ని, అంటే ఇది క్యాన్వాస్ కదా, అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఇలాగా ఇచ్చేయాలన్నమాట. ఇది లేదు, ఇంప్రెషన్ వస్తుంది. ఇంప్రెషన్ కోసం ఇలాగా ఇది ఇలా ఉంచేయాలి ఒక 1 hour అలాగా. ఆరనివ్వాలి, అప్పుడు అది రిమూవ్ చేయాలన్నమాట. సో అది ఆరింది ఒకటి తీసుకొచ్చాను, అది ఇలాగ ఇంప్రెషన్ వస్తుంది అనమాట.
అదే కాకుండా మీరు ఇక్కడ మరి ఏది యూజ్ చేశారండి? ఇది అదే సేమ్, ఇది ప్లాస్టిక్ షీట్ యూజ్ చేశాను ఇక్కడ. సో ఆ బటర్ పేపర్ గానీ ప్లాస్టిక్ షీట్ గానీ ఏది ఉంటే మనకి అవైలబుల్ అది రెండు వాడుకోవచ్చు. మనకి కవర్స్ వస్తాయి కదా ఇంట్లో, అవి కూడా కట్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, వాడినాక దానిపైన ఉండే ఇంప్రెషన్ అనేది మనకి ముందు వేసుకునే పెయింటింగ్ పైన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వస్తుంది. అది ఏ విధంగా వచ్చినా మనకి ఇంప్రెషన్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే, 1 hour పాటు ఆరనివ్వాలి అంతే కదా? ఓకేనండి, చాలా బాగుంది. లైట్ కలర్ తీసుకున్నారు కదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో? లైట్ తీసుకున్నాను. అప్పుడు మనం కొంచెం డార్క్ పెయింటింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కలర్స్ తీసుకుంటున్నాను. ఇంప్రెషన్ వర్క్ అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, చాలా కష్టమేమో కదా అని చెప్పేసి, కానీ మీరు చాలా ఈజీ మెథడ్ లోనే మాకు నేర్పిస్తున్నారు. ఇది ఒక టెక్నిక్ పెయింటింగ్ లో. ఓకే, సో ఇది దేనికన్నా పిల్లలు చాలా వాటికి వాడుకోవచ్చు, చాలా బాగా వాళ్ళు ఇది చేసుకోవచ్చు. దీంతో చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది, ఎందుకంటే డిజైన్స్ అనేది ఏ వస్తాయి అనేది మనకి ఐడియా లేదు కాబట్టి. ఇది పెయింటింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఫ్లవర్స్ వేస్తున్నాను, అంటే సెంటర్స్ వేసేసుకుంటున్నాను ముందు. సో మనం ఏంటంటే డిఫరెంట్ ఒక ఫీల్డ్ లాగా అనమాట ఫ్లవర్స్. సో దాంతో స్ట్రోక్ వర్క్ చేస్తున్నాను పెయింటింగ్ లో. సో ఇది కూడా పిల్లలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు చాలా బాగుంది. అంటే మీరు ఎక్కువగా చూస్తున్నప్పటికీ మనకి బ్యాక్గ్రౌండ్ కి ఏది ఉందో ఆ కలర్ నే ఎక్కువగా తీసుకుంటున్నారు. దానికి ఆపోజిట్ కలర్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాక ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాం కదా. వావ్, సన్ఫ్లవర్ లాగా వచ్చింది కలర్. అంటే డేజీ ఫ్లవర్స్ వేస్తున్నాను, ఫీల్డ్ వేస్తున్నాను. వావ్, లైట్ పైన బ్రైట్ కలర్ ఇచ్చేసరికి ఆ లుక్ అనేది చాలా చక్కగా ఉంది. మీరు అన్నట్టు పెయింటింగ్ అలా వేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. పిల్లలు ఇది చేసుకుంటే, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చెయ్యొచ్చు. ఇది ఈ పెయింటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ టైంలో టైం మంచిగా యూటిలైజ్ అవుతుంది. మనం ఇలా చేసి ఫ్రేమ్ చేసి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, కొనాల్సిన అవసరం లేదు. ఈ టెక్నిక్స్ కూడా పెద్ద కష్టం కూడా కాదు. అదే తెలియనంత వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది, ఒకసారి నేర్చుకున్నాక మాత్రం చూస్తే ఈజీనే అనిపిస్తుంది. అవునవునండి. ఇది మనకి ఆరేందుకు ఎంత టైం తీసుకుంటుంది? ఇదా ఒక 10-15 minutes లో ఆరిపోతుందిలేండి. ఓకే ఓకే, చాలా బాగుందండి. ఇది ఆరినాక దీని ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా మనకి తెలుస్తుంది. అవునండి, కొంచెం మనం ఎక్కడెక్కడ డార్క్ షేడ్స్ ఇచ్చుకోవాలో అది కొంచెం డ్రై అయ్యాక మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా సింపుల్ గా ఇచ్చేసారు. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు, హైలైట్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎఫెక్ట్ తీసుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్ కూడా పైన కొంచెం అలానే లీవ్ చేసేసారు, ఎందుకంటే తెలిసేందుకు అట్లా. అవునండి. ఓకే, దీన్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, లేకుంటే పిల్లలకి ఇలా నేర్పించేందుకు ఇలాంటి సీట్స్ ఇస్తే చక్కగా నేర్చేసుకుంటారు కూడా. చాలా బాగా చేయొచ్చు. చాలా బాగుంది. మరి ఈ విధంగా తయారు చేసినవి ఏమైనా ఉన్నాయండి? అవునండి, చూద్దామా? అవును. సో ఇదేమో నేను పాపీ ఫ్లవర్స్ చేశాను, ఇది సీనరీ చేశాను. ఇలా మనం డిఫరెంట్ వెరైటీస్ మనకి కావాల్సినవి చేసుకోవచ్చు, బర్డ్స్ చేసుకోవచ్చు. ఇలా ఈ క్యాన్వాస్ మీద చేసుకుంటే ఏంటంటే ఫ్రేమ్ చేసి ఎవరికైనా ఇవ్వడం కూడా బాగుంటుంది, లేకపోతే మన ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇంప్రెషన్ పెయింటింగ్ ని ఈజీ మెథడ్ లో నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సో చూస్తారు కదా సకులు, మరి మీరు కూడా మా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 040-2355556540 నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరి అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒకప్పుడు అమ్మాయి పుడితే కొడుకు పుట్టలేదని తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు. కొడుకు పుట్టే వరకు ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు కాదు. నేడు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. కొడుకైనా కూతురైనా ఒక్కటే అనే నిర్ణయానికి చాలామంది తల్లిదండ్రులు వచ్చేశారు. అమ్మాయిలు కూడా పెళ్ళైన తర్వాత అవసరమైతే భర్తను ఒప్పించి తమ సంపాదనలో కొంత భాగం తల్లిదండ్రులకు ఇస్తున్నారు. ఇలాంటి మార్పు ఎక్కువ నగరాల్లో, పట్టణాల్లో కనిపిస్తున్నా క్రమంగా గ్రామాలకు కూడా వ్యాపించాలని కోరుకుందాం. మారుతున్న పరిస్థితుల్లో మారుతున్న యువతీమణుల అభిప్రాయాలు కొందరు వద్దన్నా ఆగవు. మంచి ఎక్కడున్నా మంచే కదా. అందుకే నేటి యువతుల ఆలోచనల్ని గౌరవించాల్సిందే.
ప్రతి స్త్రీకి స్వేచ్ఛ, స్వాభిమానం, స్వాతంత్ర్యత ఉండాల్సిందే. భవిష్యత్తు తరం మహిళలదే. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.